హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ YUMMS. ఇవాల్టి వీడియోలో ట్రెండింగ్లో ఉన్న టార్టిల్లా వ్రాప్ని చూపించబోతున్నానండి. పిండిని కలపటము, నానబెట్టడం అలాంటివన్నీ లేకుండా లిక్విడ్ తోటి మెత్తని టార్టిల్లాస్ని చేసుకోవచ్చు. ఈ వ్రాప్స్ తోటి చాలా రోల్ రెసిపీస్ అండ్ షవర్మా రెసిపీస్ చేసుకోవచ్చండి. వీటిని ఒకటేసారి చేసుకొని నెల రోజుల పైగా నిల్వ ఉంచుకోవచ్చు. సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో చూసేయచ్చు. టార్టిల్లా వ్రాప్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మైదాని తీసుకొని బాగా చల్లించాలి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కానీ షుగర్ని కానీ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకొని ఒక కప్పు వాటర్ తోటి బ్యాచెస్ లాగా పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ని బ్యాచెస్లో వేయడం వల్ల మనకి ఉండలు అనేవి తక్కువ కడతాయి అండ్ తొందరగా లిక్విడ్ ఫామ్లోకి తయారవుతుంది. ఇలా కలుపుకున్న పిండి ఒక మీడియం థిక్నెస్లో ఉండాలండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. టార్టిల్లా వ్రాప్స్ బాగా రావాలంటే ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. సో జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఒక గరిటెడు పిండిని వేసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత చూస్తే పైన లేయర్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది. అప్పుడు మాత్రమే దీన్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఒక కాటన్ క్లాత్తో కానీ స్పాచులాతో కానీ ఎడ్జెస్లో లైట్గా ప్రెస్ చేస్తూ వ్రాప్ని బాగా కలుచుకోవాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. ఇలా కరెక్ట్ టెంపరేచర్ తోటి కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్ టార్టిల్లాస్ రెడీ అయిపోతాయి. ఈ వ్రాప్ని కాల్చడానికి నాకు ఒక్కొక్క సైడ్ 2 నిమిషాలు పట్టింది. సో ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలా టార్టిల్లాస్ లాగా చేసుకొని పర్ఫెక్ట్గా కాల్చుకోండి. ఎడ్జెస్లో ప్రెస్ చేస్తూ కాల్చుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు 1 మంత్ వరకు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం. చేసుకున్న వ్రాప్స్ అన్నిటికీ ఒక్కొక్క సైడ్న కొంచెం ఇలా ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని బ్రష్ చేసుకున్న సైడ్ ఇంకో టార్టిల్లా మీద పెట్టేసేయాలి. ఇలా అన్ని వ్రాప్స్కి ఆయిల్ బ్రష్ చేసుకున్నాక కింద పైన ఉన్న వ్రాప్స్కి అటు ఇటు కూడా ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు వీటిని ఒక కాటన్ క్లాత్లో కానీ మందంగా ఉన్న టిష్యూ పేపర్స్ మీద కానీ పెట్టుకొని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకున్న టార్టిల్లాస్ని ఏదైనా జిప్ లాక్ బ్యాగ్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు జిప్ లాక్ బ్యాగ్ని మొత్తం లాక్ చేయకుండా కార్నర్కి కొంచెం గ్యాప్ ఉంచుకొని దాంట్లోకి ఒక స్ట్రా పెట్టుకోవాలి. ఇలా స్ట్రా పెట్టుకున్నాక లోపల ఉన్న ఎయిర్ని మొత్తం పీల్ చేయాలి. ఇప్పుడు స్ట్రా తీసేసి వెంటనే సీల్ చేసేయాలి. సో ఇది వాక్యూమ్ సీల్ అయిపోయిందనమాట. అయితే దీన్ని 7 డేస్ వరకు మామూలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని వాడుకోవచ్చు. లేదు ఇంకా నిల్వ ఉండాలి అని అనుకుంటే ఫ్రీజర్లో ఈ ప్యాకెట్ని ఇలాగే పెట్టి 1 మంత్ వరకు వాడుకోవచ్చు. చూసారుగా లిక్విడ్ డో తోటి టార్టిల్లాస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ ఎక్కువ బ్యాచిలర్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.